ఒక పెళ్లి జరుగుతూ ఉంటే మన ఊళ్ళో చిన్నపిల్లలు పరిగెడుతూ ఉంటారు అటు ఇటు, వాళ్ళ ఇంట్లో పెళ్ళి అనుకున్నట్టుగా. అరే ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరు. సరే వీళ్ళు చెప్పినట్టుగానే మనం కూర్చొని 2019 నిలబడ్డాం. ఎక్కడ పెట్టారు? 2 చోట్ల ఓడించారు కదా. పోనీ ఎవరైనా నిలబడ్డారు ఆ రోజున నాయకులు అంటే అందరూ పారిపోయారు కదా. సో అందుకని కంపారిజన్ పెట్టకండి. నిజంగా నేను పదవే నాకు ప్రధానం అనుకుంటప్పుడు 2008లోనే యూత్ వింగ్ కాదు ఎంపీగానే పోటీ చేశాను. 2014లో నేను ఎన్డీఏతో అలయన్స్లో ఉన్నప్పుడు నేను మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేయాల్సి ఉంది. బట్ నేనేమనుకున్నానంటే, ఎందుకు చెప్తున్నాను ఇదంటే, నేను ఒక పార్టీని నడపాలి, ఇది సమాజంలో మార్పు పట్టుకు రావాలంటే నాకు తెలియాలి కదా కష్టం. ఒక కమ్యూనిస్ట్ నాయకులను చూస్తే కింద క్షేత్రస్థాయిలోకి వెళ్ళారు, నలిగారు, దెబ్బలు తిన్నారు. ఒక కాంశీరామ్ దెబ్బలు తిన్నాడు, నలిగారు. ఒక పార్టీని నడపడం ఏదో కూర్చోబెట్టి ఎదిగేయటం వచ్చేయటం పదవిలో కూర్చోవడం కాదు. ఎలా నడపగలవు? ఒక సమూహాన్ని నీతో పాటు నడిపించాలని నీకు ఎంత సత్తా ఉండాలి, ఎంత అవగాహన ఉండాలి నీకు. నువ్వు ఆ భావజాలను కట్టుబడి ఉంటావా లేదా అనేది మనకు తెలియాలి. అందుకని ఇవన్నీ నిర్ణయించుకొని ఒక దశాబ్దం నేను నలుగుతానని నిర్ణయించుకున్నాను. అది 2007 నుంచి మొదలుపెట్టిన ప్రయాణం 2014-18 దాకా నడుస్తూనే ఉన్నాను. నలిగాను దశాబ్దం. ఆ తర్వాత 2019 చేశాను. ఎంత గెలుస్తానో తెలియదు, ఓడిపోతానో తెలియదు. బట్ అసలు ఐ వాంటెడ్ ఎక్స్పెరిమెంట్. చూద్దాం ఏం జరుగుద్దాం. దెబ్బ తినకుండా ఏది రాదు. అదే 2024కి దాని గురించి మళ్ళీ వివరిస్తాను మీకు. అంటే ఇవన్నీ నేను ఒక పార్టీని నడపడానికి ఎంత బలం ఉండాలి, ఎంత భావజాలం ఉండాలి, ఎన్ని కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటే తప్ప నేను నడపలేని పార్టీని. ఈ రోజున అందరూ నన్ను వదిలేసిన నేను పార్టీని చాలా ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళగలను. ఆ ధైర్యం నాకు ఈ సుదీర్ఘ పుష్కర కాలం నాకు ప్రయాణం నాకు ఇచ్చింది. నాకు మీలో నుంచి నాకు బలమైన నాయకులు రావాలి. ఈరోజు 100 మందికి సభ్యత్వం నమోదు చేసే స్థాయికి ఎదిగారు. రేపు వారిని ముందుండి నడిపించే నాయకత్వ బాధ్యతలను కూడా మీరే తీసుకునేలా నాయకత్వ లక్షణాలను మీరు అలవర్చుకోవాలి. ట్రెడిషనల్ పాలిటిక్స్ వర్సెస్ జనసేన అనేది ఎలా ఉంటుంది? జనసేన పార్టీని మీరు దేశంలో ఏ ఇతర రాజకీయ పార్టీతో పోల్చలేరు. జనసేన ఒక లెఫ్ట్ వింగ్ కాదు, రైట్ వింగ్ కాదు, అది వామపక్ష భావజాలం కాదు, లేదంటే దాన్ని ఒక రైట్ వింగ్ ఐడియాలజీ కాదు. రెండింటిని ఉన్న మంచి ఆలోచనల్ని సమన్వయం చేస్తూ ఒక మిడిల్ పాత్ కమిటెడ్ ఐడియాలజీ జనసేన.